Ravi and Bindu can complete a project in 4 and 12 hours respectively. Ravi begins project at 5 am and they work alternately for 1 hour each. When will the project be completed? ఇక్కడ టైం అడిగాడు. రవి అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 4 అవర్స్ టైం పడితే బిందు అనే అమ్మాయికి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 12 అవర్స్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 4 12. ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ రవి ఏమవుతుంది? 12/4 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బిందు ఏమవుతుంది? బిందు ఎఫిషియన్సీ 12/12 అంటే 1 అవుతుంది. ఇక్కడ ఏమడిగాడు? రవి బిగన్స్ ప్రాజెక్ట్ ఎట్ 5 am. 5 amకు రవి వర్క్ స్టార్ట్ చేస్తే ఆల్టర్నేట్గా 6 amకు ఎవరు స్టార్ట్ చేస్తారు? బిందు చేస్తుంది. అగైన్ 7 amకు ఎవరు మళ్ళీ రవి వర్క్ చేస్తాడు. 8 amకు బిందు. ఈ విధంగా ఆల్టర్నేట్ వర్క్ చేసుకుంటూ వెళ్తారు. 1 hour ఈచ్ ఆల్టర్నేట్ వర్క్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు రవి యొక్క ఎఫిషియన్సీ 3, బిందు యొక్క ఎఫిషియన్సీ 1. అంటే వీళ్ళు 2 అవర్స్లో 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత? 12 యూనిట్స్. 12 యూనిట్స్ అంటే ఈ ఎఫిషియన్సీ 4 యూనిట్స్ ఎఫిషియన్సీకి ఏ దగ్గర ఉందంటే ఇంటూ 3 12 అవుతుంది. ఇంటూ 3 అంటే 6 అవర్స్లో, అంటే మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తే 6 అవర్స్లో టోటల్ 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఆల్టర్నేట్ చేసినప్పుడు. 5 amకు 6 అవర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 11 am అవుతుంది. ఆ వర్క్ కంప్లీట్ కావడానికి 11 am అవుతుంది.